నెల్లూరు నగర ప్రజలకు నమస్కారం. ముఖ్యంగా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి లేఅవుట్ డెవలపర్స్, రియల్టర్స్, అదేవిధంగా బిల్డర్స్ అందరికీ కూడా గొప్ప లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ 2025 అనేటువంటిది రేపు 23వ తారీఖు నాటికి పూర్తి కాబోతుంది. అంటే ఏప్రిల్ 23వ తారీఖున మీ అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీగా ప్రభుత్వం ఇప్పటికి ప్రకటించింది. కాబట్టి లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ 2025 ద్వారా ఏవైతే అనాధికారిక లేఅవుట్లు ఉన్నాయో, అనాథరైజ్ లేఅవుట్స్ ఉన్నాయో, అదేవిధంగా అనధికారిక లేఅవుట్లో ఎవరైతే ప్లాట్స్ కొని ఉన్నారో మీ ప్లాట్స్ని రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఇది ఒక సువర్ణ అవకాశం. అయితే ఇప్పటికే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి 3,958 మంది లబ్ధిదారులు వారికి ఉన్నటువంటి అనధికారిక ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకోవడానికి అప్లై చేసి ఉన్నారు. 3,958 అప్లికేషన్స్ రావడం జరిగింది. అందులో ఇప్పటి వరకు 1578 అప్లికేషన్స్ని డిస్పోజ్ చేయడం కూడా జరిగింది. అంటే దాదాపు 75% మనము డిస్పోజ్ చేశాము. ఇంకనూ కొంత పెండెన్సీ ఉంది. అవి కూడా ప్రాసెస్లో ఉన్నాయి. అవి కూడా త్వరలో పూర్తి చేస్తాం. అయితే ఇంకా ఎవరైతే అనధికారిక లేఅవుట్లలో ప్లాట్లు కొని ఉన్నారో, ఈ అనధికారిక లేఅవుట్లో ప్లాట్లు కొన్న వారికి బిల్డింగ్ పర్మిషన్స్ రావు, బ్యాంక్ లోన్స్ రావు. కాబట్టి వాటిని రెగ్యులరైజ్ చేయించుకునేందుకు ప్రభుత్వం ఈ అవకాశాన్ని ఇచ్చింది. వారందరూ కూడా త్వరితగతిన ఈ నెల 23వ తారీఖు లోపున మీ అప్లికేషన్స్ని, అంటే మీ అనధికారిక లేఅవుట్లో కొన్నటువంటి ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకోవడానికి మీ అప్లికేషన్స్ని మీ సంబంధిత ఎల్టీపీ ద్వారా కానీ లేదా మీకే మీరుగా కానీ lrsdtcp.ap.gov.in వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. మీరు నమోదు చేసుకున్న తర్వాత వాటిని ప్రాసెస్ చేసి మీకు ఫైనల్గా మీ ప్లాట్స్ని రెగ్యులర్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరొకసారి నెల్లూరు నగరంలో ఉన్నటువంటి రియల్టర్స్, డెవలపర్స్, అదేవిధంగా బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో అనధికారిక లేఅవుట్లో ఉన్నటువంటి ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఈ నెల 23వ తారీఖు చివరి రోజు. కాబట్టి మీ అప్లికేషన్స్ ఇంకా సబ్మిట్ చేయకుండా ఏమైనా పెండింగ్ ఉన్నట్లయితే వాటిని వెంటనే సబ్మిట్ చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.